ఇద్దరు చంద్రులు మరోసారి ఒకచోట కలిశారు. రాష్ట్రపతి గౌరవార్థం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందులో ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ మధ్య కాలంలో చాలా రోజుల తర్వాత కలిసిన ముఖ్యమంత్రులు విందు కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విందిచ్చారు. నిన్న రాత్రి 8 గంటలకు ప్రణబ్ ముఖర్జీ రాజ్భవన్ కు చేరుకోగా గవర్నర్ దంపతులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. రాజ్భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభాతో కలిసిరాగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరయ్యారు. తమిళనాడు మాజీ గవర్నర్ రోసయ్య, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, సుజనా చౌదరి, 2 రాష్ట్రాలకు చెందిన స్పీకర్లు, డిప్యూటీ సీఎంలు, ఇతర రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు విందులో పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రణబ్తో పాటు ఆయన కుమార్తె శర్మిష్ఠ విందులో పాల్గొన్నారు. విందుకు హాజరైన వారందరినీ రాష్ట్రపతి ఆప్యాయంగా పలుకరించారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఈ విందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చాలా రోజుల తర్వాత కలిసిన వీరిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. నోట్ల రద్దు తర్వాత 2 రాష్ట్రాల్లో తలెత్తిన పరిణామాలు, తాజా రాజకీయాలు, కేంద్రం చర్యలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ విందుకు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా, బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు, కోచ్ గోపీచంద్ కూడా హాజరయ్యారు. వీరంతా ఇద్దరు సీఎంలతో కలిసి సెల్ఫీ దిగారు. రాష్ట్రపతి ప్రణబ్ ఈ నెల 31వ తేదీ వరకు నగరంలోనే ఉంటారు.